ఇవాళ మనం ఎండోమెట్రియల్ పాలిప్స్ కోసం మాట్లాడుకుందాము. సో, దీస్ ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటే ఏంటి అనంటే, మనకి యూట్రస్ లోపల చిన్న చిన్న మాంసం ముద్దల్లాగా పెరిగేదాన్ని యూజువల్‌గా మనం ఎండోమెట్రియల్ పాలిప్స్ అని జెప్పేస్తాం. సో, ఈ ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉన్నాయని మనం ఎలా డయాగ్నోస్ జేయొచ్చు? సో, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది కొంతమంది పేషెంట్స్‌కి. అంటే పీరియడ్ ఫస్ట్ 5 డేస్ మంచిగానే అవుతూ, నెక్స్ట్ 6థ్ డే, 7థ్ డే, 8థ్ డే అలా స్పాటింగ్ లాగా కనపడుతూ ఉంటుంది. సో, దీన్ని ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అని జెప్పేసి అంటాం. ఇంకొంతమందికి పీరియడ్‌కి మధ్యలో ఎప్పుడైనా సరే స్పాటింగ్ లాగా కనపడొచ్చు. ఇలా కనిపించినప్పుడు యూజువల్‌గా మనం స్కాన్ చేసుకుంటే మనకి పాలిప్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. కానీ మనం సెకండ్ డే గానీ, థర్డ్ డే గానీ, ఫోర్త్ డే గానీ స్కాన్ తీస్తే ఈ పాలిప్స్ అనేవి మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో, యూజువల్‌గా పాలిప్స్‌ని డయాగ్నోస్ చేయాలి మనము అనంటే స్కాన్‌లో కూడా 10థ్ డే నుంచి 12థ్ డే మధ్యలో అయితేనే మనం స్కాన్ చేస్తేనే పాలిప్స్ అనేవి కనపడడం జరుగుతుంది. అండ్ ఈ పాలిప్స్‌కి మరి ట్రీట్మెంట్ ఏంటి అనంటే, ఇట్స్ నాట్ ఎ మేజర్ సర్జరీ. హిస్టోస్కోపీ అని అంటాము. ఓ చిన్న కెమెరా త్రూ వెజైనా నుంచి మనం యూట్రస్ లోపలికి పంపించి, ఈ చిన్న పాలిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేసి మనం ఫస్ట్ థింగ్ బయాప్సీకి పంపించుకోవాలి. సో, ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇంటికెళ్ళిపోవచ్చు. అండ్ ఇట్స్ నాట్ ఎ మేజర్ సర్జరీ. సో, అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ మోర్ స్ట్రెస్‌ఫుల్. ఎవరికి స్ట్రెస్ అనిపిస్తుంది? పాలిప్స్ ఒక్కొక్కసారి ఉంచుకున్నా ఏం కాదు అనిపిస్తది. బట్ 100% అవి నాన్ మాలిగ్నెంట్ క్యాన్సర్ ఉన్నాయా లేదా చెప్పాలి అనంటే అవి తీసిన తర్వాత మనం టెస్ట్‌కి పంపిస్తేనే చెప్పడానికి అన్నట్టు ఉంటుంది. అండ్ ఈ పాలిప్స్ ఎవరికి ఎక్కువ కన్సర్న్ అనంటే ఇన్‌ఫర్టిలిటీ కపుల్. ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో ఆ కపుల్‌కి గనక సపోజ్ మనం ఫర్టిలైజేషన్ ప్రాసెస్ చూసుకుంటే యూజువల్‌గా అండం అనేది ఇక్కడ నుంచి విడుదలవుతుంది. తర్వాత ట్యూబ్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ప్రెగ్నెన్సీ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత దిగి ఇక్కడ కూర్చుంటుంది ఎండోమెట్రియం దగ్గర. అంటే యూట్రస్ లోపల లైనింగ్. సో, ఈ ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉన్నాయని అన్నప్పుడు చాలా వరకి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. సో, ఇది మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే సింపుల్. ఒక చైర్‌లో మనం కూర్చుంటున్నాము చాలాసేపు అనంటే మనకి చైర్ కంఫర్టబుల్ ఉంది అనంటే కనీసం మనం 1-2 అవర్స్ అయినా కూర్చుంటాం. అదే చైర్ మీద మనం ఒక స్టోన్‌ని పెట్టి కూర్చోండి అనంటే ఎక్కువసేపు కూర్చోగలుగుతామా? కూర్చోలేము. సిమిలర్‌లీ ఎప్పుడైతే మనకి ఎంబ్రియో వచ్చి మనకి లోపల ఇక్కడ ఇంప్లాంట్ అవుదామని అనుకుంటుందో ఆ టైంలో పాలిప్స్ ఏమన్నా ఉన్నాయని అన్నప్పుడు చాలా వరకు ఇంప్లాంటేషన్ అనేది జరగదు. వన్స్ యూ గెట్ ద పాలిపెక్టమీ డన్, ఒక్కసారి పాలిపెక్టమీ చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆటోమేటికల్‌గా మనకి 80-90% వరకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ దెర్ ఆర్ నో అదర్ అంటే మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ వేరేదేమీ లేకుండా ఓన్లీ పాలిప్ మాత్రమే ఉంది అని అన్నప్పుడు. థ్యాంక్ యూ.